నమస్కారం అండి. జనతా మీడియా వారికి ఇక్కడికి వచ్చి మేము న్యాచురల్గా పంట చేలలో ఉన్న మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు వంగపల్లి దేవరాజు. నేను ఎక్స్ ఉప సర్పంచ్ చేశాను. నేను గ్రామ శాఖ అధ్యక్షునిగా గత 5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. నేను పార్టీలో 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. మాది కనగర్తి విలేజ్, కోనరాపేట మండల్, వేములవాడ కాన్స్టిట్యున్సీ. మాది ఆది శ్రీనివాస్ గారికి అత్యున్నతగా మేము మద్దతు తెలుపుతున్నాము. గత 2 సంవత్సరాలలో మేము 30 లక్షల సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వర్క్ చేశాము. సంక్షేమ పథకాలు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు 24 ఇళ్ళు వచ్చాయి. అవి 22 ఇండ్లు కానీ కంటిన్యూ కొనసాగుతున్నాయి. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి సిలిండర్కు సంబంధించి 500 కూడా బోనస్ కూడా బాగా పనిచేస్తుంది. అన్నిటికన్నా ఈ రేషన్ కార్డు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేక దానికి దీనికి అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఒక మైనస్ ఏంటంటే పెన్షన్ గత 5 సంవత్సరాల నుంచి పెన్షన్ రాకపోవడం వల్ల వితంతువులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దృష్టిలో మేము ఇదొకటి తెలపగలుగుతున్నాం. దీంతో స్థానిక ఎలక్షన్ల కన్నా ముందు పెన్షన్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అలాగే 200 యూనిట్ల కరెంటు మాఫీ కానీ, ఫ్రీ బస్సు బాగానే పనిచేస్తున్నారు, అందరు వెళ్తున్నారు. కానీ మిగతా పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంచెం నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దాంతో పర్లేదు, అది కూడా సక్సెస్గానే ఉందని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా రైతులకు హామీ ఇచ్చింది సార్. రైతులకి మీరు ఏం చేశారు సార్? రైతులకు వచ్చి 2 లక్షల రుణమాఫీ, మా విలేజ్లో 350 మంది కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. అలాగే రైతు బంధు కూడా 15 ఎకరాల్లో ప్రతి ఒక్కరికి రైతు బంధు రావడం జరిగింది. అలాగే సన్నపు వడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా రైతులు తృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం రైతుల తరపున. మరియు ఇంతకుముందు వడ్ల కొనుగోలు కేంద్రాలలో నెలల తరబడి మనకు డబ్బులు వచ్చేది కాదు. ఇప్పుడు ఆ సెంటర్లలో లారీకి క్లస్టర్ ఎప్పుడైతే ఎంట్రీ చేసినామో 24 గంటల లోపే డబ్బులు కూడా వస్తున్నాయి. అది చాలా రైతులు ఆనందంగా ఉన్నారు. ముందట్లాగా లేదని చెప్పి డబ్బులు ఎంటర్ అవ్వాలని కూడా రైతులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఎలా ఉంది సార్? మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ప్రజల్లో బాగానే ఉంది సార్. అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు, పెన్షన్ లేకపోవడం వల్ల దాంతో ఆ ఒక్కరిద్దరు నెగిటివ్ ఆలోచించి ఇంకో ఇద్దరికి నెగిటివ్గా చెప్పే ఆలోచనలో ఉన్నారు. అదొకటి ప్రభుత్వం గుర్తించి త్వరగా పెన్షన్లు ఇస్తే, స్థానిక ఎలక్షన్ల కన్నా త్వరగా ఇచ్చినట్టయితే, అవి పెన్షన్ త్వరగా పూర్తి చేసినట్టయితే అధికారంలో రావడానికి ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుతాయి. ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తారని మేము కోరుకుంటున్నాం. ఆది శ్రీనివాస్ అనే గారు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు, ఏ పార్టీ అయినా చిన్న పెద్ద తేడా లేకుండా ఆయన అందరూ కలిసి ప్రజాపాలనలో ఆయన ఒక దేవునిలాగా మెలుతున్నాడు. ఆయనకు వచ్చే 15 సంవత్సరాలు ఆయనకు తిరుగులేదు ఇక్కడ అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి ముసలాల దగ్గర నుంచి పెడితే పిల్లల వరకు కూడా అందరి మద్దతు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఆయనకు విలేజ్లో సర్పంచ్ లేడని ఒక అపోహ, ఇంకా పెడతలేదు గవర్నమెంట్, ఇంకా పెడతలే అని చెప్పి కొంచెం నెగిటివ్, ఏది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు ఎందుకు పెడతలేదు, విఫలమవుతుర్రు, భయపడుతుర్రు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రభుత్వం ఇంకా 6 నెలలైనా సరే బీసీ 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వస్తే బాగుండి దాన్ని విజయం సాధించుకొని ఎలక్షన్లో ముందుకు పోవాలని చెప్పి మా అభిప్రాయం. సార్, మరి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? అవునండి, మేము ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. అమలు ఇచ్చిన హామీలు ముందుకు జరుపుకుంటూ ఇవన్నీ కూడా చాలా చేశారండి. హైడ్రా ద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వానికి సమకూర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో కేసీ గారు చెప్పారు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళు అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, బర్రె ఎక్కడ కట్టేసుకుంటారు అని చెప్పి అనేక హామీలు ఇచ్చి కనీసం కాన్సెన్స్లో కాదు, మన రాష్ట్రంలో కావచ్చు, మా కాన్సెన్స్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలో రావడానికి మేము ఎవరు కట్టుకుంటే వాళ్ళకి 3 లక్షలు ఇస్తా అన్నారు. ఆ 3 లక్షలు కూడా జనాలను అయోమయంగా జిరాక్సులు ఇవ్వమని అట్లా ఇట్లా చాలా ఇబ్బందికరంగా పెట్టి
ఎగనామా పెట్టిరు. ఇప్పుడు మేము 5 లక్షలు ఇస్తే ఈ 5 లక్షలతోటి ఇల్లు అవుతుందా అని చెప్పి ప్రశ్నిస్తారు. అది ఎంతవరకు వాళ్ళకి సమన్వయం, అది వాళ్ళ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళకి. పేదలకు మాత్రం ఇల్లు ఇవ్వలేదు. లక్షల కోట్లు దోపిడీ జరిగి కాళేశ్వరంలో కావచ్చు లక్షల కోట్లు దోపిడీ చేసుకొని కాళేశ్వరం ఆగిపోయింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి ప్రాణహిత చేవెళ్ళ మొదలుపెట్టారో అప్పుడు ఏదైతే కాలువ ద్వారా మనం మిడ్ మానేర్ ఉందో అదే కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఒక చుక్క కూడా కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తక మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్కాపేట రిజర్వాయర్ కావచ్చు, ఇప్పుడు అన్ని నిండుకుండలుగా మార్చిర్రు. ఇది ఈ పరిస్థితి చూస్తే ఆ 1,00,000 కోట్లు అయితే వృధా పోయినట్టే కదా. ఇప్పుడు అలాగే వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు. అప్పుడు దళిత ముఖ్యమంత్రి అని కావచ్చు, ఏమో కావచ్చు, బీసీ బంద్ అని చెప్పారండి. బీసీ బంధు 3కి ఇచ్చి వదిలేశారండి. 3కి ఇచ్చి 30 మంది కొట్లాట పెట్టించారు బీఆర్ఎస్ వాళ్ళు. అలాగే దళిత బంద్ అన్నారండి. దళిత బంద్ ఏమైందండి? ఏ ఒక్కరు కూడా ఏ ఊళ్ళో కూడా రాలేదు. ఇలాంటి అనేక హామీలు చేసి ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమం మరి అభివృద్ధి ముందుకు తీసుకుపోతూ ఉంటే వాళ్ళు ఓర్వలేక అనేక రకాల సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉన్నారు, అది వాళ్ళు గుర్తిస్తారు. మొన్నటి యూరియా గురించి కావచ్చు, అనేకంగా రేవంత్ రెడ్డి రైతులకు యూరియా ఇస్తలేడని చెప్పి అనేక రకంగా బదనాం చేశారు. కానీ రైతులకు తెలుసు యూరియా ఎవరు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, అది ఆయన ఇస్తలేడు, ఈయన మీద బదనాం వేస్తారని రైతులు కూడా అందరూ తెలుసు. ఇవాళ రైతులు కూడా చాలా ఉన్న స్థాయికి సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు, అది గమనిస్తారు. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ కోసం రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలుగా కృషి చేసి అసెంబ్లీలో తీర్మానం చేసుకొని గవర్నర్ గారికి ఇస్తే దాన్ని ముందుకు రాకుండా ఉన్నత వర్గాలు ముందుకు రాకుండా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పిటిషన్ వేసి సర్పంచ్లు ఆపేసి ఊళ్ళల్లో గందరగోళానికి సృష్టిస్తారు. ఇది కూడా వాళ్ళు అనుకుంటారు కావచ్చు, ఊళ్ళల్లో ప్రజలు గమనిస్తారు. ఇది ఎందుకు ఆపుతారు? బీసీ రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుంది, ప్రభుత్వానికి సపోర్ట్గా నిల్చుంటే ఏమవుతుంది అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళకు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్తారు.